ఏది శ్రేష్టం? జగతంకి, ఆత్మ కళ్యాణానికి శ్రేష్టమైనది భగవత్ చర్చ, భగవత్ ప్రసంగం తప్ప వేరే ఉత్తమది లేదు. అదే ఈరోజు మన పూర్వీకులు అనుకోండి, మన తండ్రి గారు అనుకోండి, ఇప్పుడు ఏదో ఫ్రూట్ వచ్చింది కదా, ఏం ఫ్రూట్ అది? రెడ్గా ఉంటుంది, డ్రాగన్ ఫ్రూట్. ఇంక కివి అని ఉంటుంది, కివి. ఇవన్నీ మనకి పూర్వులు తెలియదు, ఇప్పుడు కొత్తగా వచ్చాయి కివి ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ అని. భాగవతంలో అలా కూడా కొత్త ఫ్రూట్స్ అన్నీ వస్తున్నాయి. ఒక్కొక్క ఫ్రూట్స్ న్యూ ఫ్రూట్స్ భాగవతంలో. ఏతత్ తే అవిహితం సర్వం యత్ పృష్టో అహమిహోం త్వయా ధ్రువస్యా ఉధాం యశసో చరితం సన్మతం సతాం. ఏతత్ తే అవిహితం. హితం అనేది, అత్యధికంగా హితమైనది ఏంటి? ఈ కథ వింటే హితం అవుతుంది మనకి. అవిహితం శ్రేయస్కరం, అవిహితం సర్వం అన్ని విధాలుగా హితం. ఒకటేంటి? మానసికంగా హితం, ఇంకోటి శారీరకంగా, ఆధ్యాత్మికంగా హితం అనుకోండి, భౌతిక హితం అని. ఇటువంటి చరిత్ర ఇది. ఈ చరిత్ర వినడంతో కేవలం హితమే. మరేమంటారు? ధ్రువశ్యాధాం యత్ పృష్ట అహమి. పృష్ట అహం, ఇది అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? మైత్రేయ ఋషి చెప్తున్నారు. మరి యశశ్చరితం, ఏ చరిత్ర వినడం వల్ల మన యశస్సు పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది. మరి ఇది సన్మతో సతాం, ఇది భక్తులకి చాలా ఆలాధనను ఇచ్చేది. ఎప్పుడైతే శ్రీమన్ చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్ చైతన్య మహాప్రభుగా వచ్చారు, ఆ సమయంలోని ఈ చరిత్ర ఏ రోజు వెనకలేదు. ప్రతి నిత్యం ఈ చరిత్ర వినేవారు. ఏ విధానంగా వినేవారు అంటే, గదాధర పడేనో షణ్ముఖే భాగవతో. గదాధర్ పండిత్ అని ఉండేవారు ఒక భక్తులు. షణ్ముఖే అంటే ఫేస్ టు ఫేస్. మహాప్రభు ఎప్పుడైతే కృష్ణ విరోహంతో ఉంటారో ఆ సమయంలోని గదాధర్ పండిత్ చదవమంటారు భాగవతం. సన్ముఖే భాగవతో సునియా ప్రకాశ ప్రభు కృష్ణ భావజాతో. సునియా కృష్ణ భావం అని ప్రకటన అయిపోతుంది ఎప్పుడైతే వింటారో భాగవతం. మరి ప్రహ్లాద చరిత్ర ఆర్ ధ్రువేర చరిత్ర. ప్రహ్లాద్ మరి ధ్రువ మహారాజ్ చరిత్ర. శ్రతాభృతి కొరియా సునేనో సాబోహితో. స్వతాభృతే అంటే స్వతాభృతే, కొరియా అంటే రిపీటెడ్గా కేవలం వినేవారు. ఇది ఫర్ 5 చాప్టర్లు. ఈ చాప్టర్ అయిపోతే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయంటారు మా చైతన్య మహాప్రభు. మళ్ళీ ప్రారంభిస్తారు, మళ్ళీ వింటారు మొత్తం అన్నీ, ఒక్కొక్క శ్లోకం దాని వివరం మొత్తం వింటారు. అది అయిపోయింది మళ్ళీ ఒకసారి రాయ రమానందరు చెప్తారు, ఒకసారి గదాధర్ పండిత చెప్తారు, ఎప్పుడు స్వరూప్ దామోదర్ చెప్తారు. నువ్వు చెప్పు చెప్పింది అని. కానీ విడిచిపెట్టేవారు కాదు. ఎంత ఇష్టం చైతన్య మహాప్రభుకి ఈ చరిత్ర.
ధ్రువ చరిత్ర. దీని ఫలితం కూడా అలాగే ఉన్నది. ధన్యం, యశస్య, ధన్యం, ఆడ జీవితం ధన్యం. ఒకటి ధన్యానికి రెండు అర్థం రాశారు ప్రభుపాదులు. ఒకటి జీవితం ధన్యం అవుతుంది, మరి ఈ చరిత్ర వేయడం వల్ల ధనం కూడా వస్తుందంట. చూడండి, ధన్యం అని చెప్పారు. ధన్యం, యశస్య, ఆయుషం, యశస్సు పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, పుణ్యం కూడా లభిస్తుంది. తస్యైన మహత్, స్వర్గం, భక్తులకు స్వర్గం పొందరు కానీ హాల్ టికెట్ వస్తుంది. హాల్ అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఢిల్లీకి వెళ్తే ఢిల్లీకి ఫ్లైట్ ఉండదు కదా, ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ. కొంతసేపు భక్తులు స్వర్గం విని 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 స్వర్గం ఎలాగుంటుంది అని ఊహించుకుంటారు. అందుకే స్వర్గం కొద్దిగా విజిట్ చేస్తాడు, ఎలా ఉన్నది ఏంటి అని. అందుకే ఇక్కడ స్వర్గం రాశారు. స్వర్గం ద్రవ్యం, ధ్రువలోకం కూడా ప్రాప్తి అవుతుంది అంటారు. ఇది సౌమనస్యం, మనసుకి చాలా శుద్ధి చేసేస్తుంది ఈ కథ. శుద్ధీకరణం అంటే పవిత్రం, మనసుకి పవిత్రం చేస్తుంది ఈ కథ. అందుకే మహాప్రభు ప్రతి నిత్య వినియోగం. సౌమనస్యం, ప్రశస్య అంటే ప్రశంస. మరి ఏమంటారు? అఘమౌ మర్శనం, పాపనాశనం. ఏ చరిత్ర విన్నా కూడా పాపనాశనం. కూర్చొని మనం పాపం నాశనం చేసుకుంటాం. ఈ ధ్రువతరగ చరిత్ర ఏంటి అంటే, ఒక బ్రాహ్మణుడిగా ఉండేవాడు ఇతను, ధ్రువ మహారాజ్. పాపం చిన్నప్పటి నుంచి భజన సాధన చేసుకొని తపోబలం అడవికి వెళ్ళిపోయి ఉండేవాడు. కేవలం 6 నెలలు ఉన్నది భగవత్ ప్రాప్తి అవనిపించి సాధన, జీవితం అంతా సాధన చేశారు. తేజోమయం, బ్రహ్మచారి ఉండి తేజోమయంగా జీవితం అంతకాలం భగవద్గీత సాధన చేశారు. ఇంకొక 6 నెలలు సాధన చేసేస్తే తను భగవత్ప్రాప్తి అయిపోతారు. ఆ 6 నెలలు ఉంటుండగాను ఒక రాజకుమారుడు వచ్చాడు ఆ అడవికి. ఆ రాజకుమారుడు ఏంటి, శిబిరి అంటే ఒక టెంట్ కట్టేసుకొని రాజకుమారుడు అనేక స్త్రీలు, వాద్యాలు, మృదంగాలు, నర్తకులు, ఈ విధానంగా అతను ఎంటర్టైన్మెంట్ చేసుకొని ఆ వనంలో ఉన్నాడు. రాజుతో ఎవరికి చెప్పడానికి అధికారం లేదు. మీరు ఎందుకు ఇక్కడ చేస్తున్నారో, నా సాధన డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఎవరు చెప్పగలరు రాజకుమారుడికి. ఆ బ్రాహ్మణ వ్యక్తికి అంత ధైర్యం సరిపోలేదు. రాజకుమారుడు ఎందుకు ఇక్కడికి వచ్చేసి నాకు డిస్టర్బ్ చేస్తాను, నా భజన సాధన డిస్టర్బ్ చేస్తానని చెప్పేసి ఆ రాజకుమారికి చూశారు. నృత్యం, గాయనం, వాద్యం, అద్భుతమైన శబ్దాలు. ఒకసారి మనసుకు వెళ్ళి చూశారు, ఏంటి అవుతుంది, ఏం చేస్తున్నారు. బ్రాహ్మణుడు జీవితం అంతా భజన సాధన చేశారు. ఇంకొక 6 నెలలను భగవత్ ప్రాప్తి అయిపోతారు. ఎప్పుడైతే చూశారో, ఓహో, నా జీవితం అంతా నువ్వు అడవిలోనే ఉన్నాను, భజన సాధన చేశాను, కానీ వీడు చూడు ఎంత, ఈ లైఫే లైఫ్, ఏం ఆనందం పొందుతున్నాడు. ఆ వాద్యం, నృత్యం, వాద్యాలు, జీవితం అంతా నేను ఎప్పుడు కూడా ఇలాగ పొందలేదు, నేను ఎప్పుడు కూడా ఈ విధానంగా పొందలేదు అని అనుకున్నా. చూడండి ఎంత భజన చేసి, జీవితం అంతా బ్రాహ్మణుడు భజన చేసి ఇంకా 6 నెలలను భగవత్ప్రాప్తి అవే వ్యక్తి రాజకుమార్ తన భోగైశ్వర్యాలను చూసి కొద్దిగా మనసు అనిపించిందట, అరే జీవితంలో ఎప్పుడు కూడా నేను ఏ విధానంగా చేయలేదు, జీవితం అంతా తపస్సు చేశాను అని అనుకున్నారట. సో ఆ 6 నెలలు ఉంటుండగానే ఆ భోగ విలాసం గురించి ఆసక్తి పుట్టారు. కాబట్టి వచ్చే జన్మము ధ్రువ మహారాజుగా పుట్టారు.
చూడండి. అందుకే ఈ ధ్రువ మహారాజ్ 5 సంవత్సరాల అబ్బాయి 6 నెలలు సాధన చేసి భగవత్ ప్రాప్తి అయిపోయారు. ఇతని చరిత్ర ఎటువంటిది. అయితే పూర్వజన్మ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ జన్మ గురించి చెప్పాలి. ధ్రువ మహారాజ్ ఎవరు అని చూడండి. అంటే మనం భజన సాధన చేస్తే ఏ క్షణంలోనూ కొద్దిగా మనకి భోగ విలాస తాలూకా చింతన వచ్చిందనుకోండి, మనం ఎందుకు ఇలా చేసాం, అలాగైతే బాగుండు అని. సాధకులు అందుకే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనసులో వచ్చినా కూడాను అక్కడి నుంచి సాధన బంద్ అయిపోతుంది. మళ్ళీ సాధన చేయడానికి అవదు. మళ్ళీ అదే రిధంగా చేయాలంటే కష్టం. 16 మాలు చేస్తుంటాం, తిలకం పెట్టుకుంటాం, రోజు గుడికి వస్తుంటాం, కథ వింటుంటాం, ఏదో ఒకటి టీవీ చూసాం, ఏదో ఒక సీరియలో, లేకపోతే ఏదో ఒకటి సినిమాయో, లేకపోతే ఎవరో చుట్టాలో బంధువులు వచ్చారు, ఏదో ఒక మాట సరే, ఎవరయ్యా చెప్పారు నీకు రోజు గుడికి వెళ్తారని చెప్పేసి బస్ ఠకా మన బంద్ అయిపోయింది. అక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అక్కడ మొత్తం అంత సాధన అంతా. సో అందుకే విషయ పురుషులు తాలూకా సాంగత్యం చేయకూడదు. భగవత్ సాధన చేయడానికైతే విషయ పురుషులతో చాలా దూరంగా ఉండాలి. ఆ బ్రాహ్మణుడు జీవితం అంతా పాపం తపస్సు చేశాడు, కానీ రాజకుమార్ తనక భోగ విలాసం చేసి అతనికి ఆసక్తి పుట్టింది. అనేక మహారాజులు అంటున్నారు, భక్తి రాజ్యం అనేది చాలా కష్టము, అదేవిధంగా సరళం. దేనికి ఇక్కడ చెప్తున్నారు, ధ్రువ అంటే దృఢం. ధ్రువకి అర్థం కూడా ఏంటి? దృఢం. ఎవరో ధ్రువ మహారాజుగా దృఢంగా ఉంటారో అటువంటి వ్యక్తికి సహజం భగవత్ ప్రాప్తి. దృఢంగా లేపిన వ్యక్తికి ఇది చాలా కష్టం. ఇది ఏంటంటే ఇది కత్తి మీద నడిచినట్టు భక్తి రాజ్యం. ఏ సమయంలో కోసుకుపోతుందో తెలియదు. ఏంటి సమయం అలాగన్నారు? ఈ భక్తి రాజ్యం కోసుకెళ్ళి మాయ ఎప్పటికప్పుడు కోసేస్తుంది. ఎవరో ఒకటి చెప్తారు, లేకపోతే ఏదో ఒకటి చూస్తాము, మనకి భగవంతుడి పైన విరక్తి పుడుతుంది, కథా పైన విరక్తి పుడుతుంది, గుడి పైన విరక్తి పుడుతుంది, మహాత్ముల పైన విరక్తి పుడుతుంది, అయిపోయింది. కానీ ఎవరిదైతే మనసు దృఢం, అరే ఈ జీవితంలో నేను ఎలాగైనా భగవత్ ప్రాప్తి అవ్వాలి, లేదంటే నేను మరో జన్మం అవుతుంది, నాకు వద్దు, అది ఏ విధానంగా జన్మైనా రాజుగా పుట్టినా కూడా నాకు జన్మం వద్దు, ఖచ్చితంగాను నేను ఈ జన్మలో భగవత్ ప్రాప్తి అవుతుందని ఎవరికైతే దృఢ నిశ్చయం ఉంటుందో, భక్తి పిల్లలకి ఉద్యోగం రావాలని, లేకపోతే సద్యోగం రావాలి, ఇల్లు వాకులు గడపాలని, లేకపోతే ఇతర కోరికల గురించి భక్తి చేయడం వేస్ట్. అది ఆటోమేటిక్గా మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. నేను భక్తి చేస్తే మనం ఆ భౌతిక వస్తువుల గురించి మనం ప్రయత్నించిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ భక్తి దృఢంగా భగవంతుడిని పొందాలనే ఉద్దేశం ఒకటి ఉండాలి. నాకు జబ్బు వచ్చింది, లేకపోతే నాకు కష్టం వచ్చింది, నాకు లేకపోతే డబ్బు కావాలని ఇటువంటి ఒక మాని ఒక విధానంగా ఒక కోరికతో భక్తి చేస్తే చేయొచ్చు. కానీ దాంట్లో దృఢంగా ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక కూడా నష్టమైపోతుంది. ఖచ్చితంగా ఎవరో అనేక మంది అనేక కోరికలతోనే భగవంతుడి దగ్గరికి వస్తారు. కోరిక లేకుండా ఎవరు వస్తారేంటి భగవంతుడి దగ్గరికి? ఎవరు రారు. కోరిక ప్రాధాన్యం. అందుకే అంటున్నారు, కోరిక ఉండాలి కానీ కోరికని చంపకూడదు. ఈరోజు కోరిక ఉన్నదని చెప్పేసి ధ్రువ మహారాజ్ భగవత్ ప్రాప్తి అయ్యేది. ఏం కోరిక ఉండేది? ధ్రువ మహారాజ్ కోరిక మామూలు కోరిక కాదు. ధ్రువ చరిత్ర ఇంట్రొడక్షన్ ఏదో చెప్తాను చూడండి. మను బ్రహ్మ తెలుసు అందరికీ. బ్రహ్మ తల ఫస్ట్ మను శతరూపని, ఫస్ట్ మనిషి మను, ఫస్ట్ స్త్రీ శతరూప. వాళ్ళకి 5 సంతానాలు అయ్యారు.
5 సంతానంలో 3 కన్యలు, 2 పుత్రులు. 3 కన్యల గురించి మనం చెప్పుకున్నాం. ఏంటి? దేవహూతి, ప్రసూతి, ఆకూతి. ఈ 3. 2 పుత్రులు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు చరిత్ర. 2 పుత్రుల తర్వాత ఒకటేంటి? ఉత్తానపాద్, ఇంకోటి ప్రియవ్రత. వీళ్ళిద్దరు పుత్రులు, ఉత్తానపాద్, ప్రియవ్రత. ఈరోజు ఉత్తానపాదల కథ. ఉత్తానపాద్కి వివాహం అయింది. వాళ్ళని 2 భార్యలు. ఒక భార్య, పెద్ద భార్య పేరు సునీతి, చిన్న భార్య పేరు సురుచి. సునీతి, సురుచి. రెండో భార్య చాలా అందంగా ఉంటుంది. మొదటి భార్య పైన అంత ఆసక్తి లేదు రాజుకి. ఆసక్తి లేదు, చూడలేదు, ఎక్కువగా మాట్లాడు, ఆ జోలికి వెళ్ళదు. కానీ ఒక పుత్రుడు పుట్టున్నారు మొదటి భార్యపై నుంచి. రెండో భార్య అందంగా ఉంటుంది, వీళ్ళు కూడా ఒక పుత్రుడు పుట్టారు. మొదటి భార్య సునీతి, అతను కొడుకు పేరు ధ్రువ. రెండో భార్య సురుచి, ఇతను కొడుకు పేరు ఉత్తమ. ధ్రువ, ఉత్తమ. ధ్రువ వాళ్ళ అమ్మకి ఆ రాజు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎవరు, పక్కకెళ్ళరు, మాట్లాడరు, చేయరు. కానీ 5 సంవత్సరాల అబ్బాయి ఎవరైనా నాన్న దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. మా నాన్న ఇగో అక్కడికి వెళ్ళకూడదురా బాబు, మీ నాన్న మాకు అడగరు, మా వైపు చూడరు, మా దగ్గరికి రారు, అందుకే నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తావు, వెళ్ళక అనేవారు. పిల్లలకి ఎక్కడికైతే వెళ్ళొద్దంటే ఎక్కువగా వెళ్తారు. సో ధ్రువ మహారాజు నాన్న దగ్గరికి వెళ్తానని అలాగా దూరంగా ఉండేది. రాజు కోటం నుంచి చాలా దూరంగా ఉండేది వీడి మొదటి భార్య. అయినా కూడా వెళ్ళారు. వెళ్ళి చూసేప్పటికి ఉత్తాన్పాద్ వాళ్ళు రెండో భార్య తలకు కొడుకు తొడ మీద కూర్చోబెట్టి రాజు సింహాసనంలో కూర్చున్నారు. మొదటి భార్య సునీతి తాలూకా పుత్రుడు ధ్రువ. ఇతను కూడా చూసేసారే, చూడ ఆ చిన్న అబ్బాయి మా నాన్నగారు తొడ మీద కూర్చున్నారు, నేను కూడా ఇక్కడ కూర్చుంటాను అని అతని కోరిక పుట్టింది ఆ ధ్రువకి. ధ్రువ వెళ్ళి నాన్న తొడ మీద కూర్చున్న ఎక్కేసప్పటికి అప్పుడే ఎంటర్ అయిపోయారు. ఎవరు? రెండో భార్య. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నగారు కూర్చుంటాను నాన్నగారి దగ్గర. కుదరదు, నీకు అర్హత లేదు. యాక్చువల్లీ వాస్తవంగా అర్హత అతనికే, మొదటి భార్య జ్యేష్ఠపుత్రుడు, కానీ సురుచి అంటే అవ్వదు. నువ్వు ఆ సింహాసనంలోని లేదంటే మీ నాన్నగారు తొడ మీద కూర్చున్నానికి అదృష్టం లేదు. నువ్వు ఒకవేళ కూర్చుందాం అనుకుంటే భగవంత్ శ్రీహరిని తపస్సు చేయి. అడవికి వెళ్ళి శ్రీహరిని తపస్సు చేసిన తర్వాత నా గర్భంలో పుట్టు. అప్పుడు నీకు మీ నాన్న ఒళ్ళని కూర్చొని అధికారం ఉంటుంది. అంత పెద్ద మాట అనేసి లాగేసింది. పాపం చిన్నవాడు, వాడికి ఇవన్నీ ఏం తెలుసు? శ్రీహరి ఎవరు, అడవికి వెళ్ళు తపస్సు చేసిన తర్వాత శ్రీహరికి అడుగు, నా గర్భంలో పుట్టు అంటే దాని అర్థం ఏంటి? అంటే నువ్వు చనిపోయి మళ్ళీ నాకు చనిపోతే కదా మళ్ళీ ఆ గర్భంలో పుడతారు, చనిపోకుండా గర్భంలో పుట్టగలరు ఏంటి? అంత అహంకారం. నువ్వు మీ తల్లి గర్భంలో పుట్టే కాబట్టి నీకు అధికారం లేదు. నువ్వు నా గర్భంలో పుట్టుంటే నీకు అధికారం మీ నాన్న తోడులో కూర్చుందానికి, సింహాసనంలో కూర్చుందానికి. తోసేశారు, కింద లాగేశారు. కానీ ఈ ధ్రువ చాలా బాధపడిపోయారు, చాలా హర్ట్ అయ్యారు.
అంటే ఎలాగా ఫూ ఫూ అనుకొని పాము ఎలాగా శ్వాస తీసుకుంటుందో ఆ శ్వాసతోని ఏడుపు క్రందనం చూసి బెక్కి బెక్కి ఏడుస్తారు. అలాగే ఏడ్చుకొని అమ్మ దగ్గరికి వెళ్ళారు. అని నిందించలే, నాకు పిన్నమ్మ ఎలాగ అన్నది అని చెప్పేసి. కానీ ఇన్ఫర్మేషన్ వచ్చింది సునీతికి, ఇంకో మీ కొడుకు వెళ్ళారు, మీ ఆయన తొడ మీద కూర్చుందాం అనుకొని, కానీ మీ ఏమంటారు సెవతి తోసేసింది. చెప్పింది ఈ విధానంగా, నువ్వు అడవికి వెళ్ళు, తపస్సు చేయి, అప్పుడు నువ్వు నా గర్భంలో పుడితేక నువ్వు మీ నాన్న తొడలో కూర్చోడానికి అధికారం, మీ నాన్న సింహాసనంలో కూర్చోడానికి అధికారం. పాపం తెలిసింది, చిన్న పిల్లలు ఇలా ఏడుస్తున్నారు, పాపం చెప్పలేకపోతున్నాడు ఏంటనేది. ఏమని ఆ అబ్బాయి తాలూకా ఏడుపు చూసి కన్నీళ్ళు చూసేసి పాపం మా అమ్మ కూడా ఏడుస్తుంది. ఏం చేస్తుందమ్మ, ఇంకా చేయడానికి ఏం లేదు. సునీతి దీనికి ఆ ప్రకారంగా అధికారం లేదు. వెళ్ళి రాజుకు అడుగుతాను, రాజు ఈ ప్రకారంగా అన్యాయం ఎందుకు చేశారు అని. సునీతి అంటే ఏంటి? సౌమ్యమైన స్వభావమైనది, నీతి ప్రకారంగా నడుస్తారు. ఈ సునీతి, అరే బాబు ఏడకరా, మీ పిన్నమ్మ నిజంగా చెప్పింది, చూడండి మీ పిన్నమ్మ నిజం మాట చెప్పింది, మనకి ఆ అదృష్టం లేదు. అంత పెద్ద సింహాసనంలోని మీ తండ్రి తొడలోని కూర్చొని నీకు అదృష్టం లేదు, ఎందుకంటే నువ్వు నా గర్భంలో పుట్టావు కాబట్టి. మరి నిజమే చెప్పింది కదా మీ పిన్ని, ఎందుకు ఏడుస్తావు? ఒకవేళ నీకు కోరికే ఉంటే మీ తండ్రి సింహాసనంలో కూర్చుని కంటే నువ్వు వాస్తవంగా శ్రీహరిని పాదాన్ని ఆశ్రయించాల్సిందే. అదే కదా చెప్పింది మీకు మీ పిన్నమ్మ, కరెక్ట్ చెప్పింది అన్నది. ఎందుకంటే శ్రీహరి తలుచుకుంటే ఇది అవుతుంది. నువ్వు నేను ఎవరి జగత్తులో ఎవరు తలుచుకున్నా కూడా ఇది అవ్వదు. అల్టిమేట్ మీ పిన్నమ్మ కరెక్ట్. అందుకే శ్రోత అంటే వినేవాళ్ళు 4 రకాలుగా ఉంటారట. 4 రకాల వినేవాళ్ళు. ఒకటి వినేవాళ్ళు ఏంటంటే చాతక పక్షి. చాతక పక్షి అంటే ఏంటి తెలుసా? ఏంటి చాతక పక్షి? చాతక పక్షి ఏం చేస్తుంటుంది? ఆ చాతక పక్షి కేవలం స్వాతి జలాన్ని అంటే వర్షం నీళ్ళనే తాగుతా తప్ప. ఇంకా గంగా ఎంత పవిత్రం, గంగాలో స్నానం చేస్తే విష్ణు పాదగచ్చతి, భగవంతులకు పాద పద్మాలనే చేరుకుంటాం. కానీ అటువంటి గంగా నీళ్ళు ముట్టుకోదు, స్వాతి జలాన్నే పట్టుకుంటుంది. అది కూడా వర్షాకాలం మొదటగా వర్షం పడే కొత్త మేఘాలతో పడే వర్షంకే ఎక్కువగా ఆసక్తి పడుతుంది. ఇది ఇంకా స్వాతి జలం, ఇది ఇటువంటి వనరు శ్రోత. ఏం శ్రోత అంటే చాతక పక్షి. అంటే ఆ విధానంగా కథ పైన వాళ్ళకి ఇంకా ఏమి ఉండదు. ఎన్ని కథలైనా కూడా వీళ్ళు ఆసక్తి అవ్వరు. కేవలం భగవత్ కథ, ఇంకా ఈ సంసారంలో కథ, ఈ బజార్లో కథ, ఈ కథ ఆ కథ, ఇంకా దేనిపైన కూడా ఎంత పనికొచ్చిన కథ కూడా వీళ్ళు ఇంకా వినరు, కాసుకొని ఉంటారు. అటువంటి కథ ఎక్కడ ఉన్నది, ఎప్పుడు అవుతుంది, రోజంతా కాసుకుంటారు. ఈ సమయం ఎప్పుడు వస్తుంది, మనం స్వామితల కథ వినడానికి అవకాశం దొరుకుతుంది. సో ఇది చాతక పక్షితలు. ఇంకోటి మీన రకమైన కథ వింటారు. మీన అంటే ఏంటి? చేప. చేప ఏ విధానంగా నీటిలో ఉంటే తను ఆనందపడుతుంది. నీళ్ళ కంటే ఎక్కువ కాస్ట్ ఏంటి? పాల్లో ఉంచితే చేప ఉంటుంది ఏంటి? ఏ చేప నువ్వు నీటిలో ఎందుకు ఉంటావు, పాలు తెచ్చేది నీ గురించి, నువ్వు పాల్లో ఉండని చనిపోతుంది అది. మీరు భాగవత్ కథ కన్నా తనకి ఏ కథ ఏ పద ప్రసంగం చెప్పినా కూడాను తను దాంట్లోని బతకడు. కేవలం భగవత్ కథలని రమిస్తాడు. భగవత్ కథ తనకి ప్రాణం. ఎలాగ నీళ్ళు మీనకు ప్రాణమో భగవత్ కథ భక్తులకి ప్రాణం.
ఈ కథలు ఆ కథలు ఈ న్యూసెన్స్ ఎవరు వినరు. అటువంటి భక్తులు వీళ్ళు మీని రూపమైనది. మూడవది హంస. ఎన్ని వినినా కూడాను విన్నట్టే ఉంటారు, కానీ వీళ్ళకి ఏది అవసరమో అదే స్వీకరిస్తారు. వీళ్ళ భక్తికి భగవంతుడి ప్రాప్తి గురించి ఏదైతే నాకు అవసరమో అదే నేను స్వీకరిస్తాను. హంస. ఇంకోటి సుఖరూపం అంటే ఏంటి అంటే అంతే, వింటాడు. మళ్ళీ అడిగితే ఏంటి విన్నా అంటే ఇవాళ కథ బ్రహ్మాండంగా అయింది, స్టోరీ చెప్పంటే ఆలోచిస్తాడు ఏంటని. లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేస్తాడు, కానీ గ్రహించడు వీడు. చెప్పేస్తాడు యాజ్ ఇట్ ఈజ్గా, ఇలాగెలాగ ఉన్నది. సుఖం అంటే ఏంటి తెలుసా? చిలుక, రామ చిలుక. రామ్ రామ్ అంటే రామ్ రామ్ అంటారు, కృష్ణ కృష్ణ అంటే కృష్ణ కృష్ణ అంటే అంతే. ఆ రామ తలొక మహిమ ఏంటి, కృష్ణ తలొక మహిమ ఏంటి తెలియదు. అంటే మనం ఏం పలుకుతే అదే పలుకుతుంది, అది అంతే. చాలామంది ఇలా కూర్చుంటారు, వింటారు అంతే, చెప్పమంటే చెప్తారు అంతే, కానీ గ్రహించలేరు. సో అన్నిటికంట ఉత్తమమైనలు హంస. మంచిదేది చెడేది కళమషుని విడిచిపెట్టేసి మంచిని స్వీకరించడం. భాగవతంలో మేము ఎప్పుడైతే అజామిల్ కథ, అజామిల్ అని ఒక పాపి ఉండేది. అజామిల్ అని పాపి ఉండేడు, పాపాత్ముడు, మహాపాపాత్ముడు. వాళ్ళు చేయిపోయిన పాపం అనేది ఏమి లేదు. అజామిల్ చివరి క్షణంలోని చనిపోయిన ముందు నారాయణ అని చెప్పేసి భగవంతుడి ప్రాప్తి అయిపోయాడు. అందరికీ ఇదే బాగుంటుంది. జీవితం అంతా మజా చేసాడు, లాస్ట్లో నారాయణ అన్నాడు, బస్ వాళ్ళవి బాగుంది. ఎవరు వచ్చిన రోజంతా కథ వినండి, 16 మాలు చేయండి, మంగళారతికి వెళ్ళండి, గాయత్రి చేయండి, ఇవన్నీ ఎందుకు మనకి. కానీ మజాకు మజా అయిపోయింది ఇటుపక్క, మరి భగవత్ప్రాప్తి అయిపోయింది. దీంట్లోని కొంతమంది సుఖపడతారు. అన్ని కథలన్నీ అజామిల్ కథ అందరికి బాగునిపిస్తుంది, ఈజీగాను. ఇటుపక్క భౌతిక విలాసాన్ని, భౌతిక ప్రపంచం తరగ సుఖాన్ని అనుభవించేసరికి లాస్ట్కి భగవత్ప్రాప్తి కూడా అయిపోయింది. ఇటువంటిది ఏదైతే బాగుంది మనకి. ఈరోజు కథా కీర్తనం జపము, ఇవి విడిచిపెట్టాలి, అవి విడిచిపెట్టాలి, ఇవి తినకూడదు, ఏకాదశి వ్రతము, ఇవన్నీ కష్టం. సాధన వినా సాధ్య వస్తు కభూనాయ పాయ్. సాధన చేయకుండా సాధ్య వస్తువు శ్రీకృష్ణ పరమాత్మని ఎప్పుడూ పొందలేము. అజామిల్ ఎలా పొందారంటే, అజామిల్ ఎలా పొందారంటే మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ సాధన చేశారు అతను. కానీ అంత సమయంలోని నారాయణ ఎందుకు అందుకు లభించిందంటే, అతను బ్రాహ్మణుడు ఉండేవారు. మరి బ్రహ్మచర్య ఉన్నప్పుడు అతను పూజ పునస్కారం, చతుర్వేది బ్రాహ్మణుడు. మళ్ళీ 4 వేదాలు తెలుసు, 4 వేదాలు కంఠోపతం చేసి ఉండాడు. కొంత పూజ పునస్కారం చేసాడు, కొంత వాళ్ళ తండ్రికి పురోహిత పనిలోని బోడు సాయం చేశాడు. కానీ ఎప్పుడైతే దుస్సంగం అయిపోయిందో వాడు ఇవన్నీ విడిచిపెట్టేసి దుస్సంగానికి వెళ్ళిపోయాడు. ఆ చరిత్ర నష్టం అయిపోయింది. కానీ ముందు భక్తి చేశాడు, ఆ భక్తి ఆడికి లాస్ట్కి కాపాడింది. అంటే భక్తి ఎప్పుడు వృధా పోదు. చూడండి, ఇప్పుడు ధ్రువ చరిత్ర మనం మాట్లాడుకున్నాం. జీవితం అంతా పాపం భక్తి చేశారు, 6 నెలల్లో భగవత్ప్రాప్తి అయిపోవలసింది. ఈ రాజు తాలూకా ఈ భోగవిలాసం చూశాడు, మొత్తం అంతా డైవర్ట్ అయిపోయింది, చనిపోయాడు, మరి ప్రాప్తి అవ్వలేదు. ఈ జన్మలోని 5 సంవత్సరాల అబ్బాయి 6 నెలల్లో కేవలం భజన చేసి భగవత్ప్రాప్తి అయిపోతారు. చూసారా, మనకి ఇంకా ఎంత సమయం ఉన్నదో భగవత్ప్రాప్తి అవుననికి తెలియదు. కానీ ఈ దారి మనకైతే ఉన్నదో ఆ దారిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మరి ఈ జన్మమో వచ్చే జన్మమో ఇంకే జన్మమో మనకు తెలియదు. కానీ దారిని ఎప్పుడైతే మనం బంద్ చేసేసామో, ఎప్పుడైతే 100% అవుతుందో అప్పుడు మనం భగవత్ప్రాప్తి అవుతుంది.
మీరు ఈ జన్మలోనే నేను చేయను అనుకుంటారు. ఎవరు చెప్తారు? రోజు మంగళారతి రమ్మంటారు, తిలకం పెట్టుకోమంటారు, 16 మాలు చేయమంటారు, ఏకాదశి చేయమంటారు. ఇవన్నీ ఎవరు? ఈ జన్మం కాకపోతే మీరు ఖచ్చితంగా వచ్చే జన్మం చేయాల్సిందే. వచ్చే జన్మం చేయకపోతే ఇంకో వచ్చే జన్మం చేయాల్సిందే. మీరు ఎప్పుడైనా ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్కి మించింది మీరు భగవత్ ప్రాప్తి ఇంకా వేరేది లేదు. మిరక్కల్ అవ్వదు ఇక్కడ. ఖచ్చితంగా ఎప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేసే మీరు భగవత్ ప్రాప్తి అవుతారు. ఈ ప్రాసెస్ చేయకుండా మీరు ఎప్పుడు భగవత్ ప్రాప్తి అవడానికి అవకాశం లేదే లేదు. అది తెలివైనడు ఏమనుకుంటాడు? ఎందుకో నాకు ఎన్నో జన్మలు, ఈ జన్మలు ఈ సమయంలోనే నేను ఎందుకు వృధా చేసుకుంటాను? ఒక జన్మం ఒకవేళ నేను లాస్ చేసుకున్నాను అనుకుంటే నెక్స్ట్ జన్మము నేను ఎలా పుడతానో తెలీదు. అప్పుడు అనుకూలంగా ఉంటుందో లేదో పరిస్థితి. తెలివైనటువంటి డబ్బు ఇప్పుడు ఉన్నది. డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. ఉన్నదని చెప్పేసి జులై ఖర్చు చేసేసి పాడు చేసాడు, నష్టం చేయడు. దానికి భద్రపరుస్తాడు. ఎందుకు? భవిష్యత్తులో ఎప్పుడైనా కావాల్సి వస్తుంది, పనికి వస్తుంది, ఏదైనా అని. ఆడే తెలివైనడు. డబ్బులు వచ్చింది, ఎలా పడితే అలా ఖర్చు పెట్టిన తర్వాత చూద్దాం అంటే ఆడు తెలివైనడు కాదు, మూర్ఖుడు ఆడు. ఇది మూర్ఖుల తలక పాఠం కాదు. చెప్తున్నారు, ఒకడు మూర్ఖుడు, ఒకడు పిచ్చోడు, బుద్ధిమంతుడు. బుద్ధి అంత తెలివైన వాడును పిచ్చోళ్ళతో మూర్ఖులతో ఎప్పుడు వాళ్ళు సహవాసం చేయలేడు. ఎందుకంటే మూర్ఖులు మరి పిచ్చోళ్ళు ఎవరి మాట వినరు. బుద్ధి ఉన్న వ్యక్తి ఓడిపోతాడు వాళ్ళతోటి. బాబు నీతో పల్లెండ్రా బాబు అని నమస్కారం పెట్టేస్తాడు. చూడండి ఎంత బుద్ధి ఉన్నా వాడికి అన్ని శాస్త్రాలు తెలుసు, నిపుణం, చాలా షార్ప్ బ్రెయిన్ అయినా పిచ్చోళ్ళతో వాడు. ఎందుకంటే పిచ్చోడు ఏం చేస్తాడు? కొట్టేస్తాడు కూడాను. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? వాడు అలా కొట్టాడుగా. పిచ్చోడు కొట్టినట్టుగా కొట్టగలండి బుద్ధిమంతుడు? కొట్టలేడు. మూర్ఖుడు కొట్టడం తిట్టడం లేకపోతే ఇంకేం చేస్తాడు? అలాగే బుద్ధి అయిన వ్యక్తుడు అలా చేయలేడుగా. అందుకే ఎంత బుద్ధి ఉన్నావుడన్ను పిచ్చోళ్ళతోని మూర్ఖులతోని ఓడిపోతాడు. బుద్ధి పనిచేయదు ఎవరి దగ్గర? పిచ్చోళ్ళ దగ్గర, మూర్ఖుల దగ్గర. ఎందుకంటే పిచ్చోళ్ళు మూర్ఖులు ఎవరి మాట వినరు. వాళ్ళు ఎవరి మాట వినరు, శాస్త్రం మాట కూడా వినరు. ఎవరి మాట వినరు అని తెలుస్తుంది. శాస్త్రం అనేది అసలు వినరు. ఎవరైతే శాస్త్రం మాట వినకుండారో వాళ్ళు మూర్ఖులు, పిచ్చోళ్ళ కన్నానే ఇంకా అధర్ములు. ఇంకా పిచ్చోళ్ళ కంటే హీనము. దానికి ఏమంటారు? మహాపిచ్చి అంటారేమో. మూర్ఖులు మహామూర్ఖులు అంటున్నారేమో. శాస్త్రం గురించి ఎవరు వినరో, శాస్త్రం ఎవరు తెలుసుకోరో, శాస్త్రం ఎవరికి విశ్వాసం లేదో వాళ్ళకి మహామూర్ఖులు, మహాపిచ్చోలు అంటారు. మరి శాస్త్రం ఎవరైతే వింటారో మహామేధావి, మహాజ్ఞాని, మహాపండితులు. సో అందుకే శాస్త్రం ఏం చెప్తుంది? సో ఈ విధంగా సునీతి, సురుచి ఇద్దరు తాలూకా కొడుకులు ఎవరు నాన్నగారి తాలూకా తోళ్ళలో కూర్చుంటే సురుచి ఒప్పుకోలేదు. అప్పుడేం చెప్పింది? మీ పిన్నమ్మ కరెక్ట్గా చెప్పిందిగా, నువ్వు శ్రీహరిని ప్రసన్నం చేస్తే, శ్రీహరి తాలూకా పాదపద్మాలను నువ్వు ఆశ్రయిస్తే నువ్వు అనుకుంది సాధిస్తావు. అక్కడ సునీతి చెప్పలేదు, నువ్వు అనవసరమైన కోరిక నువ్వు చంపే, నువ్వు అతి ఆశపడ్డావు, నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ కోరిక నీకు మించినది అని అనలే. సరే బాబు, నువ్వు కోరుకున్నావు కరెక్టే, మీ నాన్నగారు సింహాసనంలో నువ్వు కూర్చుందని అనుకున్నావు కరెక్టే, కానీ అది సాధ్యం నీ వల్ల నా వల్ల కాదు, ఇది శ్రీహరి వల్లే. ఇది మీ పిన్నమ్మ చెప్పింది, ఇది కరెక్ట్ 100%. చూడండి, ఇది హంస. ఇది హంసం. ఏంటంటే మంచిది గ్రహించింది. పిన్నమ్మ ఎలా తోసేసింది, సవతి చిన్న పిల్లలు ఎందుకు అలా తోసింది, బై హర్ట్ చేశారు చిన్నపిల్లలకి ఎందుకు అని. ఎందుకంటే అక్కడ సునీతి చెప్తున్నానంటే, నేను నిందించను మీ పిన్నికి, ఎందుకంటే నేను నిందిస్తే ఆ కర్మఫలం నేను మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఎవరి తాలూకా దోషాలుని నేను చూడను. కానీ మీ పిన్నమ్మ చెప్పింది ఒకటైతే మంచిది, కరెక్ట్ చెప్పింది. ఏంటి? భగవంతుడు శ్రీహరిని ప్రసన్నం చేయడంతో
నువ్వు అనుకొని సాధించగలవు. ఇక్కడ ప్రభుపాదులు మంచి పరుపుట్టు రాస్తున్నారు. మీకు ఏదైనా వస్తువు, ఆ గీతాల కనుక శ్లోకం కూడా నేను చెప్తాను, అది ఏ శ్లోకం నాకు గుర్తు రాకుండా. నీకు ఎవరైతే ఒక వస్తువు అనుకోండి, సుఖం అనుకోండి, ఈ జగత్తులోని పదార్థం అనుకోండి, ధనం అనుకోండి, ఏదైతే మీకు ఇవ్వాలంటే అది భగవంతుడి నుంచే రావాల్సింది. భగవంతుడు ఇవ్వకుండా మీకు ఏ వస్తువు కూడా ఏ దేవతలు ఇవ్వడానికి కెపాసిటీ లేదు. ఒకటే వాడు చెప్పేసేది. ఆ శ్లోకం ఖచ్చితంగా నిలకాలి. భగవంతుడు చెప్తున్నారు, ఎవరికి జగత్తులన్నీ మీకు ఒక వస్తువు ఇచ్చే కెపాసిటీ ఎవరికి లేదు, ఏ దేవతలకు లేదు. ఎప్పుడైతే నేను ఇవ్వను, నా నుంచి శాంక్షన్ అవ్వాలి. అది భగవంతుడు చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ. మీకు ధనం అనుకోండి, భార్య అనుకోండి, ఐశ్వర్యం అనుకోండి, సుఖం అనుకోండి, ఆరోగ్యం అనుకోండి, ఏది అనుకోండి. సో అందుకే తెలివైన వ్యక్తి వీళ్ళకి ఆలయ కాకుండాను శ్రీహరిని డైరెక్ట్ శ్రీహరిని ఎందుకు స్మరించకూడదు, డైరెక్ట్ శ్రీహరిని ఎందుకు మీరు చెప్పకూడదు. ఇండైరెక్ట్ ప్రాసెస్ అవసరం లేదు. సమర్థులు భగవంతుడు ఉంటుండగా ఇంకెవరిని అడగడు. అందుకే నిజం చెప్పింది మీ పిన్నమ్మ, నువ్వు వెళ్ళి శ్రీహరిని భజించు అని చెప్పడంతో ఇతను మనసు పడుకున్నారు. ఏదో ఓదార్చి పడుకోబెట్టేశారు. ఏడుపు బంద్ అయిపోయింది పాపం. కానీ ఏడుపు బంద్ అయింది, పడుకున్న రాత్రి. కానీ ధ్రువ మహారాజు కేవలం ఆలోచిస్తున్నాడు, ఏంటి నాకు మా అమ్మ చెప్పింది ఏంటి, శ్రీహరిని ప్రసన్నం చేయాలి, శ్రీహరిని ప్రసన్నం చేయాలి, శ్రీహరిని ప్రసన్నం చేయాలి. ఎందుకంటే శ్రీహరి నాకు ఈ అభిలాషని పూర్తి చేస్తారు. ఒకటే మనసులోని ఆలోచన. రాత్రి లెగిసిపోయారు. చుట్టూ చూసారు, ఎవరు లేరు. ఎక్కడికి? ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి అడవికి వెళ్ళిపోతున్నారు. చూడండి, 5 సంవత్సరాల కుర్రోడు దేనికి వెళ్తున్నాడు? శ్రీహరిని పొందడానికి. ఎటువంటి చరిత్ర ఇది! ధ్రువ అంటే దృఢం. 5 సంవత్సరాల అబ్బాయి అడవికి వెళ్తున్నాడు శ్రీహరిని పొందడానికి. ఎందుకంటే నాకు శ్రీహరి నా అభిలాష పూర్తి చేస్తారు, ఇంకెవరు ఈ జగత్తులను పూర్తి చేయరు. అమ్మ చెప్పిన మాటని దృఢంగా పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఇతను అడవికి బయలుదేరారో, నిజంగా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, వాస్తవంగా మీ మనసు శుద్ధమైనది, మీరు అభిలాష భగవంతుడి గురించి అయితే ఉన్నది, మీ లక్ష్యం పవిత్రమైనదంటే ఖచ్చితంగా మీకు అటువంటి గురువు దొరికిపోతారు. వాస్తవంగా మీ ఎయిమ్, గోల్, యాంబిషన్ కరెక్ట్ ఉన్నది భగవత్ ప్రాప్తి గురించి అంటే మీకు భగవంతుని పంపించేస్తారు, ఒక సద్గురువుని. నీ ఎయిమ్ కరెక్ట్గా ఉన్నదిరా, నువ్వు సద్గురుని లభించు, ఈ సద్గురుని లభించి సద్గురు పాదపద్మని ఆశ్రయించు, కరెక్ట్ నువ్వు భగవత్ ప్రాప్తి అవుతావు, నాకు ప్రాప్తి అవుతావు. అతను ఏర్పాటు చేసేస్తారు. కానీ మన అభిలాష కరెక్ట్గా ఉండాలి, మన ఎయిమ్ కరెక్ట్గా ఉండాలి. మన ఎయిమ్, అంబిషన్ కరెక్ట్ లేదనుకోండి, మనకు ఖచ్చితంగా సద్గురు ప్రాప్తి అవ్వదు. కానీ ఒక వ్యక్తికి సద్గురు ప్రాప్తి అవ్వకుండా ఎప్పుడు భగవత్ ప్రాప్తి అవ్వదు. గురువు లేకపోతే మీరు భగవత్ ప్రాప్తి మీరు కలలో కూడా ఊహించుకోకూడదు, నేను భగవత్ ప్రాప్తి అవుతానని. జీవితంలోని గురువు అంటే శబ్దము వర్ణించడానికి వేదం సరిపోదు. గురువుని విడిచిపెట్టి, గురువుని ఆశ్రయం విడిచిపెట్టి, గురువు ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించారు. ఎవరు ప్రతిష్ఠించారు? సామాన్య మనుషులు వేద మంత్రాలతో, వేద పండితులు, బ్రాహ్మణులు ఎప్పుడు భగవంతుని ప్రతిష్ఠించలేరు. మంత్రాలతో, తంత్రాలతో భగవంతుని ప్రతిష్ఠించనుకున్నారా? లేదు. ఆచార్యులు అంటే గురువు,
గురువే భగవంతుని ప్రతిష్ఠించగలరు. ఎందుకు ప్రతిష్ఠించగలరు చెప్పండి? ఒక గురువు భగవంతుడి తనకు శ్రీ విగ్రహం ఎందుకు ప్రతిష్ఠిస్తారు చెప్పండి? ఎవరికైనా తెలుసా? ఆ శిష్యుడి తాలూకా అనుగ్రహం ఆ శిష్యుడికి అనుగ్రహం చేయడానికి గురుగారు సాక్షాత్ శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించి భగవంతుడికి అంటారు, శిష్యుని అందరికీ అనుగ్రహం చేయండి స్వామి. అటువంటి గురువు విగ్రహం ప్రతిష్ఠించారు ఇక్కడ. ఆ విగ్రహం గురించి అనుగ్రహం మనం పొందాలి, కానీ ఆ విగ్రహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం అనుగ్రహం పొందుతాం? ఆ విగ్రహం సేవించకుండాను, ఆ విగ్రహం ముందు భజన సాధన చేయకుండాను, ఆ విగ్రహం ముందు కీర్తన చేయకుండాను, ఆ విగ్రహం ముందు నామం చేయకుండాను ఇంకెక్కడికి వెళ్ళి భగవత్ ప్రాప్తి అవుతారు? గురువు ఎవరి గురించి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు? అతని గురించి ప్రతిష్ఠించారా? మనలాంటి జీవుల గురించి, మనలాంటి శిష్యుల గురించి ఎంతోమంది శిష్యులు వస్తారు, ఎంతోమంది స్వామిని దర్శించి నామం చేసి కీర్తన చేసి వాళ్ళందరూ అనుగ్రహం స్వామితలకు పొందాలని చెప్పేసి. అటువంటి గురువు ఎందుకు గురువు ప్రతిష్ఠిస్తారు శ్రీ విగ్రహాన్ని? గురువు కొంతకాలం ఉంటారు మన దగ్గర, ఎక్కువ కాలం ఉండలేదు. కానీ విగ్రహం ఎంతమంది శిష్యులు వచ్చినా కూడాను విగ్రహం చూడండి, ఇది గురువు. అందుకే గురువుకి వర్ణించడానికి వేదంలో కూడా పనికిరాదు. అటువంటి గురువుహీనమైన వ్యక్తి, గురువు లేకుండా భగవత్ ప్రాప్తి సంభవమే లేదు. సో ఎప్పుడైతే ధ్రువ్ మహారాజ్ అడిగి బయలుదేరారో అటుపక్క భగవంతుని పంపించేశారు. ఎవరిని? నారదులు పంపించేశారు. నారదులు ఆ ధ్రువ తాలూకు ఏ ప్రకారం నడుచుకుంటూ వస్తున్నాడు, ఆ రూపం చూసేసి నారదులు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. ఇదేంటి, నా జీవితంలోని ఇటువంటి చిన్న బాలుడికి ఎప్పుడు చూడలేదు. మునిలని ఋషుల్ని అందరం చూశారు, కానీ ఇంత 5 సంవత్సరాల కుర్రోడు భగవత్ ప్రాప్తి గురించి అడవికి వచ్చాడు. దేనికి వచ్చాడు? వాళ్ళు పిన్నమ్మ చెప్పిన మాటకి పౌరుషంతో వచ్చేసాడు. క్షత్రియులు కదా ఇతడు, క్షత్రియులకి పౌరుషం ఎక్కువ ఉంటుంది అంటారు. ధ్రువ్ మహారాజుకి, నన్న ఎక్కడికి వచ్చావురా బాబు నువ్వు అని అంటున్నారు ధ్రువ్ మహారాజు. భగవత్ ప్రాప్తి అవడానికి, శ్రీహరిని పొందడానికి చెప్పావు లేళ్ళు. ఇక్కడ అడవిలో నీకు ఎవరు చెప్పారా శ్రీహరి ఉంటారని చెప్పేసి? అడవిలో హింస జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, పులిలు ఉంటాయి, ఎలుగుబండ్లు ఉంటాయి, నిన్ను పట్టుకుని తినేస్తుంది. వెళ్ళు, అంత భగవత్ ప్రాప్తి అవుతాడు. ఎవరు చెప్పారు నీకు? వెళ్ళు. ఎవరు చెప్పారు? అడవిలోని ఇవన్నీ జంతువులు వంటి ఉంటాయి, వెళ్ళు అని చెప్పి మీరు ఎవరు? నారదముని ఋషి. మీరు డూప్లికేట్ అయి ఉంటాడు అంటున్నాడు ధ్రువ్ మహారాజ్ నారదులకి. మీరు డూప్లికేట్ నారదులు అయి ఉంటారు. ఏమి నీకేంటి, నీకు ఎలా తెలిసింది డూప్లికేట్ అని? మా అమ్మ చెప్పారు, నారదులు భగవద్ దర్శనం చేసే వ్యక్తి. భగవద్ దర్శనం, నారదో భగవద్ దర్శనం. నారదులను దర్శనం అయిపోతే భగవద్ దర్శనం ఈజీగా అయిపోతుందని చెప్పేసి నాకు అమ్మ చెప్పారు కథలో. మరి మీరు నారదులు అంటున్నారు, మీకు దర్శనం అయిన తర్వాత నాకు భగవద్ దర్శనం అవ్వాలి కదా. మీరే స్వయంగా అంటున్నారు అడవికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అంటున్నారు. అంటే మీరు నారదులు కాదు కదా. అది చెప్పడంతో నారదులు ప్రసన్నం అయిపోయారు. అరే, నన్నే నారదు కాదంటున్నావా? అది కాదు నాన్న, నువ్వు దేనికి వచ్చావు? మీ నాన్నగారితో ఏదో అని చెప్పి మీ నాన్నగారు నాకు ఎక్కువ నమ్ముతారు, నేనంటే చాలా మర్యాద ఇస్తారు కదా. మీ నాన్నగారు చెప్తానులే, నువ్వు మీ నాన్నగారు ఒళ్ళో కూర్చుంటే పద నేను చెప్తాను. లేదు, ఏమంటున్నారు తెలుసా? మా నాన్నగారు కాదు, మా నాన్నగారు కాదు, ఎవరు కూర్చోపో ఉంటారు అటువంటి సింహాసనంలో నేను కూర్చుంటా, శ్రీహరిని ప్రసన్నం చేస్తా. మా నాన్నగారి సింహాసనం ఏంటి? మా తాత కూడా కూర్చోపో ఉంటాడు, అటువంటి సింహాసనం నేను కూర్చుంటాను. చూడండి ఎంత పెద్ద సంకల్పం, దృఢ సంకల్పం. ఎంతగో కుర్రోడు ఈ మాటలు విని నారద మనిషి, ఓహ్ వాహ్, ధ్రువో పేరంటేగా దృఢం. తన సంకల్పం ఎటువంటి దృఢం. ధ్రువ మహారాజ్ తన తండ్రి పేరు ఏంటి? ఉత్తాన్పాద్ తన తండ్రి పేరు మను తన తండ్రి పేరు బ్రహ్మ. మొత్తాత అయ్యారుగా బ్రహ్మ. మా మొత్తాత కూడా కూర్చోపోంటాడు అటువంటి
సింహాసనం నాకు కావాలి. బ్రహ్మకు కూడా కూర్చోపోంటారు అటువంటి సింహాసనం. మామూలు సింహాసనం ఇతనికి కావాలి. ఇంత కుర్రోడు. మళ్ళీ సునీతి చెప్తున్నారు చూడు, శ్రీహరిని పాదపద్మలు పట్టుకొని మీ మొత్తాత బ్రహ్మ ఇంద్రియాలని జీవితాన్ని జయించేశారు, ప్రాణాన్ని జయించేశారు. అతనికి బ్రహ్మకి మునులు ఋషులు అందరూ స్తుతి చేస్తుంటారు. అంత పెద్ద పదవి పొందాడు మీ మొత్తాత శ్రీహరిని భజించడం వల్ల. మీ తాతగారు మను శ్రీహరిని పొంది మోక్షాన్ని పొందారు. అందుకే నువ్వు శ్రీహరిని పొందు అని చెప్పేసి చెప్తున్నారు. మీ మొత్తాత మీ తాత శ్రీహరిని పొంది ఎంత లభించారు, నువ్వే ఆ విధానంగా నువ్వు పొందు అని రెఫరెన్స్ ఇచ్చారు. అందుకే ఇక్కడ అంటున్నారు, మా మొత్తాత కూడా కూర్చోపోంటారు అటువంటి సింహాసనం నేను కూర్చుంటాను. మీరు మార్గం చూపిస్తే నాకు చెప్పండి, లేదంటే మీరు నా మార్గం నుంచి బయటికి రండి. చూడండి ఎంత దృఢంగా చెప్తున్నారు. మీరు నాకు శ్రీహరిని మార్గం చూపిస్తే చెప్పండి, లేదంటే నా మార్గానికి మీరు అడ్డులేగండి. రెండిట్లో ఏదో ఒకటే. ధ్రువ మహారాజ్ చూసేసి తను తలపైన నారదులు వాహ్ వాహ్ ఎటువంటి శిష్యుడిని చూశాను ఈరోజు నేను. శిష్యుడు అంటే నారదులు ఈ ధ్రువ చరిత్ర గుణగానం కీర్తన చేస్తున్నారు. ఏ గురువు వాళ్ళ శిష్యుల తాలూకా కీర్తిస్తారు చెప్పండి? నారదులు ధ్రువ తాలూకా చరిత్ర కీర్తిస్తున్నారు. అటువంటి శిష్యుడు అతను. ఏ గురువు వాళ్ళ తాలూకా గురువు శిష్యుడి తాలూకా కీర్తిని కీర్తిస్తుంటారో వాడు శిష్యుడు ఎటువంటి శిష్యుడు? ధన్యుడు అటువంటి శిష్యుడు. అటువంటి శిష్యుడు ధన్యుడు, అటువంటి గురువు కూడా ధన్యుడు. ఎవరైతే శిష్యుడి తాలూకా గుణగణాలను కీర్తిస్తారు. ఎందుకంటే ఎంత స్వచ్ఛమైన హృదయమైన గురువు వాళ్ళ శిష్యుడి తాలూకా నేనే గొప్ప అనుకుంటారు ఏ గురువైనా. కానీ శిష్యుడి తాలూకా గుణగణాలను కీర్తిస్తాడంటే అతను ఎంత పెద్ద హృదయమైన విశాల హృదయమైన గురువు. మరి శిష్యుడు ఎటువంటి వాడు? స్వయంగా సాక్షాత్ గురువే అతని తాలూకా కీర్తిని కీర్తిస్తున్నారు. ధన్యుడు గురువు అటువంటి వాడు, శిష్యుడు కూడా అటువంటి వాడు. అందుకే మనం ఏ విధానంగా మన అభిలాష ఉంటుంది అటువంటి గురువు మనకి భగవంతుడు పంపించేస్తారు. చెప్పానుగా ముందే, ధ్రువతలుగా దృఢంగా ఉన్నారు కాబట్టి అందుకే నారదుల్ని పంపించారు. సో ఈ విధానంగా నారదులు వాహ్ ధన్యుడు, నీకు చెప్తాను విను అని ధ్రువ మహారాజుకి మార్గం చెప్పారు. ఏ మార్గం చెప్పారని మనం అది రేపు తెలుసుకుందాం. ఏ మార్గంతో భగవత్ప్రాప్తి అవుతారు, ఏం చెప్పారు? కేవలం నారదులు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్, ఒక్కటి కూడాను తారుమారు చేయలేదు. ఎలాగ చెప్పారో అలాగ యాజ్ ఇట్ ఈజ్ చేశారు. కేవలం 5 నెలల తర్వాత 6వ నెలకి భగవత్ప్రాప్తి అయిపోయారు. సాక్షాత్ భగవత్ శ్రీహరి దర్శనం అయింది. ధ్రువం 5 నెలల్లోని 5 సంవత్సరాల కుర్రోడు భగవత్ ప్రాప్తి అయిపోయారు. కొన్ని 100 సంవత్సరాలు, కొన్ని 1000 సంవత్సరాలు మునీలు తపస్సు చేసిన భగవత్ ప్రాప్తి అవ్వలేదు. కానీ ఈ కుర్రోడు ఏం చేశాడు? గురు కృప, గురు అనుగ్రహం. సో ఈ చరిత్ర తక్కువలో 10 రోజులైనా మనం చెప్పుకోవాలి. ఎంత ఈజీగా నేను విడిచిపెట్టాను ఈ చరిత్రని. ప్రతి శ్లోకం చైర్మన్ గారు, ప్రతి శ్లోకం నేను మామూలుగా ఈరోజు స్టోరీగా చెప్పాను. ప్రతి శ్లోకం దీనికి ఆస్వాదించాలి. ధ్రువతల చరిత్ర, ఈ ధ్రువతలకి చరిత్ర మనం వింటే అట మనం దృఢమైపోతాం భక్తిలో. మనకు కావాల్సింది అదేగా, మనం దృఢం అవ్వాలి భక్తిలో. అందుకే ఈ చరిత్ర. మరి శ్రీమన్ చైతన్య మహాప్రభు ఏ రోజు ఈ చరిత్ర వినకుండా నిద్రపోదు. ఒకసారి 2 సార్లు, రోజుకి ఎన్ని 100 టైమ్స్ వింటారు ధ్రువ చరిత్ర, ప్రహ్లాద్ చరిత్ర. ఇద్దరు చరిత్ర ఒక్కసారి వింటా సరే అయిపోయింది లేదు, కొన్ని 100 టైమ్స్ వింటే కానీ ఇతనికి నిద్ర రాదు. ఏం చరిత్ర ధ్రువ చరిత్ర. శ్రీమన్ చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ వింటున్నారు. సో
5 సంవత్సరాల కుర్రోడు మాట్లాడమే రాదు కరెక్ట్గా, భగవత్ ప్రాప్తి అయిపోయారు. భగవత్ ప్రాప్తి అయిన తర్వాత భగవంతుడికి స్తుతి చేశారు. స్తుతి అంటే ఏం తెలుసా? స్తుతి అంటే గ్లోరిఫై, భగవంతుడి తాలూకు గుణగణాన్ని కీర్తించారు. ఎవరు? ఏ స్కూల్కి వెళ్ళారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ గురుకులాశ్రమం, ఏమీ లేదు. కానీ భగవంతుడి తాలూకు గుణగణాన్ని కీర్తించారే, అది మనం ఖచ్చితంగా దానికే ధ్రువస్థుతి. ఇటువంటి ఆరాధన అనేది భక్తులైకే ఇటువంటి చైత్యం వినకుండా మనం జీవితంలో నష్టం అయిపోతాం అన్నింటినీ. అందుకే మనకు భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశంలోని నిత్యం ఈ రోజు నుంచి ధ్రువ చరిత్ర నడుస్తుంది. కొన్ని రోజులు ధ్రువ చరిత్రని మనం వినాలి. ధ్రువ చరిత్ర, ధ్రువ భగవత్ప్రాప్తి, ధ్రువ స్తుతి ఏ విధానంగా చేశారంటే మనం రేపు నేను ఇవాళ చాలామంది ఆబ్సెంట్, అందుకే నేను ఎక్కువ కథ చెప్పలేదు, కేవలం స్టోరీ ప్రకారం చెప్పాను. కానీ ధ్రువ చరిత్ర వల్ల మనం భక్తిలో దృఢమవుతాం. సో మనం భక్తిలో దృఢమవడానికి మనం ఈ సాధన, ఈ భజన, సో ఈ కథలో మనకి ఫలం ఏంటి, లాభం ఏంటి? భగవంతుడి భక్తిలోని దృఢం పొందుతాం. సో వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.